ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు నామములో మీ అందరికీ శుభాలు వందనములు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని ఉచితమైన మహాకృపలో గడిచినటువంటి పరిశుద్ధ దినము నుండి మనము దేవునికి స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. త్రిత్వం తరువాతి 10వ ఆదివారంలో చదువుబడినటువంటి లేఖన భాగమును ధ్యానించే ముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన మా తండ్రి, దయామయుడైన దేవా, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మీ లేఖన భాగమును ధ్యానం చేయనై ఉండగా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనస్సును మాకు అనుగ్రహించి నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారంగా చేసి మహిమ పొందమని యేసు నామములో వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, త్రిత్వం తర్వాతి 10వ ఆదివారములో చదువుబడినటువంటి లేఖన భాగాన్ని ధ్యానించే ముందు గడిచినటువంటి పరిశుద్ధ దినములో ధ్యానించబడినటువంటి దేవుని లేఖన భాగమును మనము గమనించిన వారమైతే గడిచినటువంటి పరిశుద్ధ దినములో చదువుబడినటువంటి సువార్త లేఖన భాగములో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన ఒక ఉపమానాన్ని మనము ధ్యానం చేశాం. ఆ ఉపమానములో ఒక చిన్న మాట, ఏంటి ఆ మాట అంటే సిద్ధపాటు కలిగి ఉండుట, సిద్ధపడుడి. దీనిలో 2 భాగాలు మనము ధ్యానం చేశాం. సిద్ధపాటు లేనటువంటి వారు, వారికి కలిగేటువంటి ప్రతిఫలము మరణము. రెండవది, సిద్ధపాటు కలిగిన వారు, వారి భవిష్యత్ ఆశీర్వాదకరము అనేటువంటి విషయాన్ని గడిచిన పరిశుద్ధ దినములో దేవుని వాక్య భాగమును మనము ధ్యానం చేశాం. ఈ దినాన చదువుబడినటువంటి ఈ లేఖన భాగాలను మనము గమనించినప్పుడు పాత నిబంధన లేఖన భాగములో ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు లేక హెచ్చరిక, ఈ లేఖన సన్నిధానములోనికి ప్రవేశించుచు ఉన్నటువంటి దేవుని ఆరణములో, దేవుని సన్నిధానములోనికి ప్రవేశించుచున్నటువంటి జనసమూహముతో నేను ప్రకటించుచున్నటువంటి తెలియచేసిన మాటలను ప్రకటించాలి అని ప్రవక్త అయినటువంటి ఇర్మియాకు
తండ్రి అయిన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో మీ పితరులు ఆరాధన చేసుకునడానికి, మీ పితరులు ధ్యానం చేసుకునడానికి, ప్రార్థించుటకు నేను ఈ స్థలాన్ని ఏర్పాటు చేశాను. ఈ స్థలములో మీరు కూడా ప్రార్థన చేస్తూ నన్ను ఆరాధిస్తూ నా సన్నిధానములో మీరు జీవించాలి అంటే మీరు ఎలాగా ఉండాలో అని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఏమని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు? ఏమని హెచ్చరిక చేస్తున్నాడు? ఇది దేవుని ఆలయము, ఇది దేవుని ఆలయం అని మీరు చెప్పుకొనుచు ఉన్నారే, ఈ మోసకరమైన మాటలు మీరు ఆధారము చేసుకొనవద్దు. ఈ మాట మనము చాలాసార్లు విన్నాం. ఎంతో మంది గొప్ప గొప్ప దైవజనులు ఈ మాటలను గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఆలకించాం. అయితే ఎంతవరకు మన జీవితాలను సరిచూసుకున్నాం? ఎంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా కఠినంగా మాట్లాడుతూ ఉన్నాడు. చాలా కఠినంగా మాట్లాడుతూ ఉన్నాడు. కఠినంగా మాట్లాడేటువంటి వారు అంటే సహజంగా ఎవరికి ఇష్టం ఉండరు. అంటే ఉన్నది ఉన్నట్లు మాట్లాడేటువంటి వారంటే ఎవరికైనా కష్టంగానే ఉంటది. కానీ దాని వెనకాల ఉన్నటువంటి ఆ ప్రేమను అర్థం చేసుకున్నప్పుడు వారి కోసం ఎన్ని విధాలుగా వారు శ్రమలు అనుభవిస్తూ ఉన్నారో, ఆ శ్రమలు వారు అనుభవించకూడదని చాలా కఠినముగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పేటువంటి అలవాటు కలిగినటువంటి వారిని మనము చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈరోజు ప్రవక్త అయినటువంటి ఇర్మియా మన మధ్య లేడు. కానీ తండ్రి అయిన దేవుడు ప్రవక్త అయిన ఇర్మియాకు సెలవిచ్చిన ఈ మాట మన జీవితానికి ఒక్కసారి అన్వయించుకుంటే, ఒక్కసారి మన జీవితానికి పరిశీలన చేసుకుంటే మనము ఎలాగా ఉన్నాం? మనము ఎలాగా ఉన్నాం? ఒక్కసారి ఆలోచన చేయడానికి 7వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 3వ వచనాన్ని మీరు గమనించినట్లయితే ఇక్కడ రాయబడినటువంటి మాట, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడునగు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. జాగ్రత్తగా గమనించండి. మీ పితరులకు ఇచ్చిన ఈ స్థలములో మీరు కూడా నివసించున్నట్లుగా మీ మార్గములను, మీ క్రియలను దిద్దుకొనుడి. మీ మార్గములు, మీ క్రియలు, మీ పనులు, దేవునికి వ్యతిరేకమైన మార్గము మనలో ఉందా? దేవాలయమునకు వచ్చినప్పుడు, దేవాలయములోనికి ప్రవేశించేటప్పుడు మనము చాలా పరిశుద్ధత కలిగిన వారముగా, చాలా భక్తిపరులముగా, చాలా విధేయత కలిగిన వారముగా దేవుని
సన్నిధానములోనికి మనము ప్రవేశిస్తాము, కానీ మన విశ్వాస జీవితములో దినదినము దిగజారిపోతూ ఉన్నామేమో. కీర్తనకారుడు ప్రార్థన చేస్తాడు, దేవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నా మార్గములు, నా క్రియలు, నా నడక, నా పడక సమస్తమును నీవు ఎరిగి ఉన్నావు. ప్రియులారా, నినివే పట్టణానికి వెళ్ళవలసినటువంటి మార్గములో ప్రయాణం చేయవలసినటువంటి వారు తార్షీషు పట్టణానికి ప్రయాణం చేశాడు. తన మార్గాన్ని మార్చుకున్నాడు. మార్గమును మార్చుకొని ఎవరు కనిపెట్టలేరని ఓడ అడుగు భాగాన నిద్రమత్తులో ఉండిపోయినటువంటి వాడు చివరికి తాను వెళ్ళవలసిన మార్గము అది కాదు, వెళ్ళవలసిన మార్గం అది కాదు, నువ్వు వెళ్ళవలసిన మార్గము వేరే ఉంది, తిరిగి ఆ మార్గానికి నడిపించాడు. విశ్రాంతి దినమున పరిశుద్ధముగా దేవుని సన్నిధానములో దేవుని బిడ్డగా ఉండవలసినటువంటి ఆధిక్యతను కలిగి ఉన్న మనము దేవుని వద్దకు నడవలేని పరిస్థితులలో ఉన్నామేమో. ఒకవేళ దేవాలయములకు వచ్చినప్పుడు మనము చాలా పరిశుద్ధులముగా కనబడుతున్నామేమో. అందుకని ఇర్మియా ప్రవక్త ద్వారా మాట్లాడిన మాట ఈ దినాన మనతో మాట్లాడుతూ ఉంది. ఈ దినాన మనతో మాట్లాడుతూ ఉంది. మీ మార్గములను, మీ క్రియలను, మీ పనులు, మన పనులు ఎలాగ ఉన్నాయి? ఎలాగ ఉన్నాయి? మన పనులు బాహ్య ప్రపంచంలో దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయి. క్రియలు లేని విశ్వాసం మృతం. క్రియలు లేని విశ్వాసం మృతం. క్రియలు లేకుండా ఎవడైనను నాలో విశ్వాసం ఉన్నదని చెప్పుకొని నీడలా తనను తానే మోసపుచ్చుకున్నాడు. మన పనులు ఎలాగ ఉన్నాయి? దేవునికి ఇష్టమైనవిగా, దేవునికి అయిష్టమైనవా? ఒక్కసారి మనము పరిశీలన చేసుకోవాలి. బైబిల్ను పుచ్చుకొని చాలా చక్కగా దేవాలయానికి వెళ్ళినంత మాత్రాన మనము పరిశుద్ధులముగా, పవిత్రులముగా ఎంచుకుంటే మనలను మనము మోసపుచ్చుకున్నట్లే. కాబట్టి ఇక్కడ ఇర్మియా ప్రవక్త సరిచూచుకో, సరిచూచుకో. వారు అంటూ ఉన్నారు, ఇదిగో ఇది దేవుని ఆలయము, ఇది దేవుని ఆలయం. ఈరోజు దేవుని ఆలయం దేనికోసం సిద్ధపడింది? దేనికోసం సిద్ధపడింది? ప్రియమైనటువంటి దేవుని బిడలారా, దేవుని ఆలయం, దేవుని ఆలయము దేవుని కోసం ఏర్పాటు, దేవుని నివాసముగా ఏర్పరచబడిన స్థలం. కానీ ఇది మానవుడు తన స్వలాపేక్ష కోసం దేవుని ఆలయమని మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ లేఖనములో మనకు కనబడతా ఉంది. ప్రియులారా, ఆ ఇశ్రాయేలీల జనాంగం వారిని
వారికై వారు దేవుని వద్దకు వచ్చేటప్పుడు ఇర్మియా మాట్లాడుతూ ఉన్నప్పుడు వారి స్థితిగతులను మార్చుకోవాలి అని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా పత్రికా లేఖన భాగాన్ని మనము గమనించినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనము నుండి 15వ వచనం వరకున్న లేఖన భాగములో ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతూ ఇశ్రాయేలీల ప్రజలు వారు అరణ్యములో దేవునికి అయిష్టమైన జీవితాన్ని వారు జీవించి ఆయన ఆజ్ఞకు లోబడక వారి ఇష్టానుసారముగా జీవించినప్పుడు వారిని శిక్షించినట్లు ఈ సువార్త లేఖనములో మనకు కనబడతా ఉంది. ఈ పత్రికా లేఖనములో మనకు కనబడతా ఉంది. ప్రియులారా, దేవునికి అవిధేయులై అవిశ్వాస హృదయముతో వారు జీవిస్తూ ఉన్నప్పుడు ఆ అవిశ్వాసం వారి హృదయమును కఠినపరిచేటువంటిదిగా ఉండునేమో. కాబట్టి ఒకవేళ మీలో ఎవరైనాను అవిశ్వాసమున్నదేమో, 3వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనము గమనించినప్పుడు, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం ఉండునేమోనని జాగ్రత్తగా చూసుకున్నాడు. విశ్వాసము లేని దుష్ట హృదయం, అవిశ్వాసం విశ్వాసతలో నుండి బలహీనపరిచి హృదయ కాఠిన్యముతో జీవించేటువంటి వారుగా మీరు ఉంటారేమో. మీ విశ్వాసాన్ని సరిచూచుకోండి, లేకపోతే పరీక్షించుకోండి, లేకపోతే చక్కదిద్దుకోండి దేవుని వాక్యము ద్వారా మనకు తెలియచేయబడతా ఉంది. సువార్త లేఖన భాగములో యేసుక్రీస్తు ప్రభువారు జనసమూహముతో మాట్లాడుతున్నటువంటి మాటలు, యోహానును గురించి ఆయన తినక త్రాగక అడవిలో ఉన్నటువంటి ఆయనను గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమిటంటే, అతడు దయ్యము పట్టినవాడు అని. యేసుక్రీస్తు ప్రభువారు మనిషి కుమారుడు జనసమూహము మధ్య తినుచు త్రాగుచు ఆయన సంచరించుచున్నటువంటి సమయములో ఆయనను గురించి ఇతడు పాపుల స్నేహితుడు అని మాట్లాడారు. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా, మీ మధ్య చేయబడినటువంటి అనేక అద్భుతాలు తూరు సీదోను పట్టణాలలో జరిగించిన ఎడల వారు మారు మనస్సును కలిగి ఉన్నారు. మారు మనస్సు పొందాలని గద్దిస్తూ ఉన్నాడు, హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మారు మనస్సు మార్చుకొనుట క్రైస్తవునిగా జీవించుటకు మొట్టమొదటి లక్షణం మనస్సు మార్చుకొనుడి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన
ప్రసంగాన్ని, ఆయన పరిచర్యను ప్రారంభించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మొదలుపెట్టినటువంటి సందేశం ఏమిటంటే, మారు మనస్సు పొందండి, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి. మన మనస్సు మార్పు చెందినదిగా ఉన్నదా? దావీదు మనందరికీ తెలుసు, చాలాసార్లు మనము విన్నాం, నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించిన దేవా, నా పాపము పోవునట్లు నన్ను బాగుగా కడుగము. ఆదాము తన తప్పును ఒప్పుకొనవలసిన సమయంలో, ఏం ప్రభువా, నేనేం తప్పు చేశాను? చేసిందల్లా నువ్విచ్చిన హవ్వే కదా, నేను తప్పు చేశాను అంటే ఇతరుల పైన నేరారోపణ చేయటమే తప్ప తనను తాను పరీక్షించుకొనడం లేదు. దేవా, నీవు నన్ను పరీక్షించి తెలుసుకొని ఉన్నావు, నేను ఎలాంటి వాడునో నీకు తెలుసు. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమైనటువంటిది. ఈ బలహీనమైన శరీరములో మనము దేవునికి వ్యతిరేకమైన స్థితిని మనము కలిగి ఉన్నాం. మారు మనసు లేని జీవితం, మారు మనసు పొందిన వారముగా కనబడతాం. బైబిల్ పట్టుకున్నంత మాత్రాన మారు మనసు కలిగిన వారా? మన మనస్సు మార్చబడాలి. అందుకని పౌలు అంటాడు, శ్రమ అయినా, ఓర్పైన, కరువైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, ఖడ్గమైన, ఏమైనా దేవుని ప్రేమ నుండి నన్ను ఎడబాపు వాడు ఎవడు? మనస్సు మార్చుకోవాలి. మనస్సు మార్చబడిన తర్వాత దేవునికి దూరస్తుడుగా ఉన్నటువంటి దావీదు దేవుని సన్నిధికి వెళ్ళలేని స్థితిలో తాను ప్రార్థన చేశాడు. ప్రియులారా, ప్రార్థన చేశాడు. ప్రియులారా, ఈ సమయంలో మన విశ్వాసం ఎలాగా ఉంది? ఏ రీతిగా మనము జీవిస్తూ ఉన్నాం? అందుకని క్రీస్తు ప్రభువారు మారు మనస్సు పొందాలని ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. మారు మనస్సు పొందడం, తనను తాను పరీక్షించుకోవాలని. ప్రియులారా, ఆ పరిశీలనలో తనకు తానుగా తప్పించుకునడానికి, తనకు తానుగా గొప్పవానిగా ఎంచుకునడానికి ప్రయత్నం చేస్తున్నాడు. పరిసయ్యుడు దేవాలయానికి వెళ్ళాడు, సుంకరి దేవాలయానికి వెళ్ళాడు. పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు, దేవా, దినమునకు ముమ్మారు ప్రార్థన చేస్తున్నా, నేను అది చేస్తున్నా, ఇది చేస్తున్నాను గొప్పలు చెప్పుకున్నాడే, కానీ తన జీవితం మాత్రం మారలే. ఈరోజు దేవుని వాక్యం వింటూ ఉన్న నీవు నేను మన జీవితాలు సరిచేసుకొని, మన జీవితాలు చక్కదిద్దుకొని, మన జీవితాలు దేవునికి ఇష్టమైనవిగా ఉండడానికి మనలను మనము పరిశోధన చేసుకొనవలసిన వారమై ఉన్నామని ఈ సమయంలో దేవుని వాక్యము మనకు తెలియచేయబడతా ఉంది. కాబట్టి ప్రియులారా, ఈ దేవాలయములోనికి ప్రవేశించే ముందు మనము యథార్థత కలిగి ఉన్నామా లేదా? దేవుని మందిర ఆవరణములో ఒక దినము గడుపుట
1000 దినముల కంటే శ్రేష్టం. కీర్తనకారుడు దేవునిని సన్నుతిస్తూ అంటాడు, దేవాని ఆవరణం మాకెంతో శ్రేయస్కరం. దేవాని ఆవరణం మాకెంతో శ్రేయస్కరం. ఒక దినముగ గడుపుట మేలో 1000 దినముల కంటేనో. ఒక గడియా ఇచ్చట గడుపుట మేలు 1000 దినముల కంటేనో. దేవాని ఆవరణం. ప్రియులారా, ఆయన ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. ఆ శ్రేష్టమైన జీవితాన్ని నీవు నేను పొందాలి అంటే, నీవు నేను అనుభవించాలి అంటే మన పెదవులతో కాదు, మన హృదయములో ఉన్న అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. కాబట్టి మన జీవితాలు దిద్దుకొనబడటానికి, మన జీవితాలు సరిచూచుకొనడానికి దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చాడు. గెహాజీ తన జీవితాన్ని దిద్దుకొనడానికి తండ్రైన దేవుడు ఎలీషా ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. గెహాజీ, నువ్వెక్కడున్నావు? గెహాజీలో మార్పు వస్తుందేమోనని ప్రవక్త గెహాజీని సరిచేయడానికి కోసం అడుగుతూ ఉన్నాడు. గెహాజీ, నువ్వెక్కడా? గెహాజీ అంటున్నాడు, అయ్యా నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను నీ దగ్గరనే ఉన్నాను అంటున్నాడు. ఇంకా తప్పును కప్పిపుచ్చుకొనుచు. కీర్తనకారుడు అంటాడు 32వ సంకీర్తనలో 5వ వచనాన్ని మీరు గమనించినప్పుడు కీర్తనకారుడు చెప్పిన మాట ఏమిటంటే, తన పాప దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. నీ ఎదుట, అయ్యా నేను పాపములో పుట్టాను అని తాను చేసిన పాపాన్ని కప్పుపుచ్చుకొనకుండా దేవుని ఎదుట ఒప్పుకున్నాడు. ప్రియులారా, మనం అనుకొనవచ్చు, మనమేమి పాపం చేయటం లేదు, నేను పాపం చేయను అని మనం అనుకొనవచ్చు. కానీ మన హృదయం మనము ఏమి చేస్తూ ఉన్నామో దానిని ఖండిస్తుంది. ఎవ్వరు చూడకపోవచ్చు, ఎవ్వరికి కనబడకుండా ఓడ అడుగు బాగాన పడుకున్నాడు, నిద్రపోతూ ఉన్నాడు. ప్రియులారా, ఆ పెను తుఫానులో ఆ ఓడ అటు ఇటు కొట్టుమిట్టులాడుతా ఉంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఓడ అడుగు బాగాన ఉన్నటువంటి ఆ ఓడ అడుగు భాగంలో ఉన్నటువంటి వాడు బయటికి తీసుకుని వచ్చి దేవుని మార్గము ఎటులనో ఆ మార్గంలోనే ప్రయాణం చేయడానికి దేవుడు మరలా ఏర్పాటు చేశాడు. ఈరోజు దేవుని బిడ్డగా మన జీవితాలు సరిచూసుకుందాం. నిన్ను నీవు ప్రియులారా, నిన్ను నీవు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం
12వ వచనాన్ని ఒకసారి మనము గమనిద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. దూషకుడును హింసకుడును నన్ను నేను పూర్వము ఎలాంటి వాడను, నేను దూషించేవాడను, ఇతరులపైన నిందలు వేసిన వాడను, ఇతరులను చాలా కఠినంగా మాట్లాడాను, ఇతరుల పట్ల చాలా దురుసుగా ప్రవర్తించాను. అయినప్పటికీ తెలియక చేసిన అవిశ్వాసం వల్ల చేసిన పాపమును బట్టి దేవుడు నన్ను కనికరించాడు. కాబట్టి నేను బ్రతికినా చనిపోయినా క్రీస్తు కోసమే నేను జీవిస్తానని తనను తాను చక్కదిద్దుకున్నాడు. ప్రియులారా, దేవుని బిడ్డలుగా మనలను మనము సరిచూసుకోవాలి. సరిచూసుకోకపోతే మనము కృంగిపోతాం, మనము పతనమైపోతాం, మనము భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతాం. జాగ్రత్త. సరిచూసుకునుట. నేనేమై ఉన్నాను, నా విశ్వాసం ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా నడకేమిటి, నా ఆలోచన ఏమిటి, నా క్రియలేమిటి. గెహాజీ ఇక్కడే ఉన్నావా? అయ్యా నేను ఇక్కడే ఉన్నాను. అవకాశం ఇచ్చాడు దేవుడు, అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇచ్చిన తర్వాత కూడా తన జీవితం మార్చుకోవడానికి ప్రయత్నం చేయట్లా. నా జీవితాలు సరిచూచుకోవడానికి, మార్చుకోవడానికి ఎన్నో మార్లు ఆయన మన పట్ల తన మహదైశ్వర్యమును, తన కృపను మనకు అనుగ్రహించాడు. నీవు నేను చేసిన అపరాధమును చక్కదిద్దుకోవడానికి. కానీ మనలో మార్పు ఉన్నదా? మనలో పరివర్తన ఉన్నదా? మనలో దిద్దుబాటు ఉన్నదా? దిద్దుకొనడం, సరిచూచుకొనడం. అందుకని ప్రవక్త ఇర్మియా అంటున్నాడు, మీ మార్గములను, మీ క్రియలను చక్కదిద్దుకొనండి. దిద్దుకొనండి, దిద్దుబాటు, సరిచూచుకొనండి. ప్రియులారా, సరిచూచుకొనకపోతే సంభవించేటువంటిది ఏమిటంటే ప్రమాదం. సంభవించేటువంటిది ప్రమాదం. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయము 13, 14 వచనాలు ఒకసారి గమనిద్దాం. అయినను మీ దుర్మార్గతను విడిచిపెట్టి మీ పితరులకు ఆజ్ఞాపించినట్టు ప్రవక్తల ద్వారా ధర్మశాస్త్రమును బట్టి అనుసరించుడని సెలవిచ్చి ప్రవక్తలందరి ద్వారాను, దీర్ఘదర్శుల ద్వారాను పలికించినను వారు వినని వారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతకులై తమ పితరులు ముష్కరులైనట్లు ముష్కరులైరి. ప్రియులారా, విశ్వాసఘాతకులుగా వారు ఎలాగున్నారంటే మారు మనస్సు లేని వారుగా, దేవుని దృష్టికి చెడిపోయిన వారుగా,
వారి పితరులు ఎలాగ ఉన్నారో అలాగనే పెద్దలు ఒక సామెత చెప్తా ఉంటారు, ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా? జాగ్రత్త. ఈరోజు మనం ఎలాగ ఉన్నాం, మన కుటుంబం ఎలాగ ఉంది, మన బిడ్డలు ఎలాగ ఉన్నారు, సరిచూచుకొనవలసిన బాధ్యత ప్రతి తల్లిదండ్రి మీద ఉంది. సరిచూచుకొనవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. మొంగమూరి దేవదాసయ్య గారు మనము పాడినటువంటి కీర్తనలో నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయన అని దేవుని సన్నిధానములో దేవునిని స్మరిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని బిడలగా దేవాలయములోనికి ప్రవేశించే మనం దేవుని సన్నిధానములో ప్రార్థనకు సిద్ధపడిన మనం మన ఆలోచనలు, మన నడక, మన పడక, మన క్రియలు, మన మార్గములు చక్కదిద్దుకునే వారముగా ఉన్నామా లేదా మనకై మనము పరిశీలన చేసుకున్న వాళ్ళని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చక్కదిద్దుకొనకపోతే, సరిచూచుకొనకపోతే చివరికి జరిగే ప్రతిఫలం ఏమిటంటే గెహాజీతో చెప్పిన మాట, గెహాజీ దేవునికి వ్యతిరేకమైన క్రియను నువ్వు జరిగించావు కాబట్టి నయమానుకు కలిగిన కుష్ఠ రోగము నీవు కలిగి ఉంటావు. కాబట్టి ప్రియులరా, దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఈ దినమైన నేను నా మార్గములను, క్రియలను చక్కదిద్దుకొని యథార్థముగా దేవుని సన్నిధానములో ఆయన బిడ్డగా జీవించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను చక్కదిద్దుకోవాలి, నేను ఉపయోగించుకోవాలి. నామకార్థమైన విశ్వాసతల నుండి దేవునిలో బలపరచబడటానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. ఈ ఆలయ ప్రసంగములో దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఈ ఆలయం దేవునికి నివాస యోగ్యమైనటువంటిదిగా ఉండడానికి నన్ను నేను పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ప్రియులరా, దేవునికి అయిష్టత కలిగి మనము జీవిస్తే దేవుని చిత్తములోనికి మనము ప్రవేశించలేము. కాబట్టి దేవుని వాక్యము ద్వారా మాట్లాడుతున్న మాట దినవృత్తాంతాల 2వ గ్రంథం 30వ అధ్యాయం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 30వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే అక్కడ మీ పితరుల వలె, జాగ్రత్తగా గమనిద్దాం, మీ పితరులు అవిధేయత వలన వారందరూ కూడా నశించిపోయారు. కానీ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, మీ పితరుల వలె కాక, మీరు అవిధేయులు కాక దేవునికి లోబడి ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరచిన ఆయన పరిశుద్ధ మందిరములో ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోన్నత మీ మీద నుండి తొలగిపోవున్నట్లు దేవుని మహిమ
దేవుని మందిరములో మనము నివసించినట్లు మన పితరుల వలె కాక మనలను మనము చక్కదిద్దుకోవాలి. ప్రియులారా, రండి ఉత్సాహించి పాడుదుమనే పాటలో దానిలో ఒక వచనాన్ని చాలా నెమ్మదిగా మనము దేవుని ఆరాధించేటప్పుడు పాడతాం. అంటే దేవుని సన్నిధానంలో, దేవా నేను నీ ఆజ్ఞలను గైకొనడానికి నన్ను సిద్ధపరచు అని చెప్పడానికి కీర్తనకారుడు ఆ వచనాన్ని వ్రాస్తూ క్రైస్తవ లూథరన్ సంఘం ఆ వచనాన్ని చాలా నెమ్మదిగా పాడతాం. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందరమ్రో కుదము, ఆయన గైకొనినా అయ్యవి మనకెంతో, రండియోత్సాహించి పాడుదాము. ఆయన సన్నిధి మోకరించి ఆయన మాటలు గైకొనిన అయ్యవి మనకెంతో మేలగును. ఆయన మాటలు మనము విని మన బ్రతుకులు చక్కదిద్దుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, మీరు వినుట మట్టుకైతే వింటూ ఉన్నారు కానీ గ్రహింపరు. ప్రియులారా, దేవాలయమునకు రావలసిన సమయములో దేవుని వద్దకు రాక అనేక కారణాలతో ఒకవేళ పర్వాలేదనుకుంటున్నావేమో జాగ్రత్త. మనము చేసిన అపరాధమును మనము చక్కదిద్దుకొనకపోతే మనోవేదన కలిగి ఉన్నాం. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 12-13 వచనాలు ఒకసారి గమనిద్దాం. యెషయా గ్రంథం అంగలార్చుటకును చేసుకొనుటకును గోనె పట్ట కట్టుకొనుటకును యెహోవా మిమ్మును పిలువగా, ప్రియులారా, పశ్చాత్తాపము చెందండని ఆయన పిలుస్తూ ఉంటే జనసమూహం అనుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారంటే, రేపు చచ్చిపోతాం, తిందుము త్రాగుదుమని చెప్పి కోయిచు త్రాగుచు, ప్రియులారా, అయ్యా రండి, పశ్చాత్తాపము చెందండి, గోనె పట్ట కట్టుకోనండి అని ఆయన పిలుస్తూ ఉంటే, అరే నాయన అన్ని రోజు పిలుస్తా ఉంటారు. రోజు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, చాలా మంది వాక్యం వింటానే ఉంటాం. రేపేమవుతుందో మనకు తెలియదు. ఇవాళ బ్రతికి ఉన్నాం, ఎడ్లను మేకలను గొర్రెలను కోసుకొని తిని తాగి ఉత్సహిద్దాం రండి. ఓరి వెర్రివాడా, ఈ రాత్రికి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను, నువ్వేం సమాధానం ఇస్తావు? జాగ్రత్త. నీకున్న ధనం, నీకున్న బలగం, నీకున్నటువంటి సంపద
నీకున్నది ఏది కూడా నిన్ను రక్షించలేదు. జాగ్రత్త. సమయం ఉండగానే సద్వినియోగము చేసుకునే వారముగా ఉండాలి అని దేవుని వాక్యము మనకు తెలియచేస్తా ఉంది. ఆయన సమయం ఇస్తూ ఉన్నాడు. ఆయన సమయం ఇస్తూ ఉన్నాడు. ఇచ్చినటువంటి సమయాన్ని నీవు నేను సద్వినియోగం చేసుకోవాలి. నీవు నేను సద్వినియోగం చేసుకుని మన జీవితాలు సరిచూచుకునే వారముగా ఉండాలని ఈ సమయంలో దేవుని వాక్యము ద్వారా మనకు తెలియచేయబడతామండి. కాబట్టి ఆలయములో ప్రవేశించే జన సమూహముతో మాట్లాడుతున్నాడు. దిద్దుబాటు చేసుకోనండి, లేక సరిచూసుకోనండి, లేక పరీక్షించుకోండి. కపెర్నహూముతో అంటున్నాడు, కపెర్నహూమా, ఆయన రాకడ దినాలలో నీ గతి కంటే సొదొమ గొమొర్రా గతి ఓర్వదగినై ఉంది. కపెర్నహూములో ఆయన పట్టణముగా ఎంచుకున్నాడే. ఆయన సువార్తను బోధిస్తూ ఉంటే ఆయన సువార్త, ఆయన మాటలు నమ్మక ఆయనను త్రాగుబోతూ, ఆయన పాపుల స్నేహితుడు, వారి ఇష్టానుసారముగా మాట్లాడారు. ప్రియులారా, మాట్లాడారు. ఈరోజు ఒకవేళ మనం ఎలాగ ఉన్నాం? అద్దములో మన సహజ సిద్ధమైనటువంటి ముఖమును చూచుకొని ఎలాగైతే సరిచూచుకుంటామో, దేవుని వాక్యమనే అద్దములో మన జీవితాన్ని సరిచూచుకొని ఆధ్యాత్మికంగా బలపరచబడాలి. హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం ప్రియులారా. హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనాన్ని గమనించినట్లయితే, నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకిష్టమైనది. నేను బలులను కోరువాడను కాను, నేను కనికరమునే కోరుచున్నాను. ఆయన కనికరము మన ఎడల చూపించి మనము దేవుని సహవాసములో ఉండడానికి సమయం ఇస్తే ఆ సమయమును సద్వినియోగము చేసుకోలేని స్థితిలో ఉన్నామేమో. ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు, మారు మనస్సు పొందండి, మారు మనస్సు పొందండి. మనస్సును మార్చుకొని దేవుని చిత్తములో మనము జీవించిన వారమైతే ఆయన మనకు పాపము నుండి విమోచించి ఆయన మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన వాగ్దానం చేస్తున్నాడు. తన తప్పును దిద్దుకొనిన వానితో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏమని వాగ్దానం చేస్తున్నాడు? ఇర్మియా ప్రవక్త మాట్లాడిన మాట విని వారు తప్పును దిద్దుకొని మార్గములను, క్రియలను దిద్దుకుంటే, దేవుని సన్నిధానములో ప్రవేశిస్తే వారితో వాగ్దానం చేస్తున్నాడు. దినవృత్తాంతాల 2వ గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనములో, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి విని క్షమించి, ప్రియులారా, వారి ప్రార్థనను వింటాను, వారిని క్షమిస్తాను, వారి దేశమును స్వస్థతపరుస్తాను.
నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ఎప్పుడైతే దేవుని సన్నిధానములో మనము ప్రవేశిస్తామో మన ప్రార్థన వింటాడు, మనకు ఆయన సమస్తాన్ని కలుగు చేస్తాడు, స్వస్థతను అనుగ్రహిస్తాడు. కాబట్టి మన తప్పులను మనము దిద్దుకొని దేవుని చిత్తమునకు లోబడవలసిన వారమై ఉన్నామని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, మరొక వాగ్దానం చేస్తున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటినీ విడిచి నా కట్టడలను అనుసరించి, నీతిని అనుసరించి న్యాయము జరిగించినడలా, ప్రియులారా, ఆయన కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడిచిన ఎడలా అతడు మరణమునందడు, అతడు అవశ్యముగా బ్రతుకును. వాగ్దానం, దిద్దుబాటు చేసుకున్న వానితో వాగ్దానం. ఒకటి, నీ ప్రార్థన వింటాడు, నిన్ను స్వస్థత పరుస్తాడు. రెండవది, నువ్వు మరణము నుండి విడుదల పొందుతావు, అవశ్యముగా నిన్ను బ్రతికించును. కాబట్టి ప్రియులరా, మరొక మాట, మరొక వాగ్దానం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 7వ వచనం. ముగించబోతున్నాను ప్రియులారా. యెషయా గ్రంథం, భక్తిహీనులు జాగ్రత్త, సరిచూచుకున్నాడు. భక్తిహీనతలో నుండి తనను తాను పరీక్షించుకున్నాడు. పరీక్షించుకునేటువంటి వానితో మాట్లాడుతున్నాడు. భక్తిహీనులు తమ మార్గము విడవవలెను, తన తలంపులు మానవలెను, దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, తిరిగిన ఎడల బహుగా క్షమించును. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. ఆయన కనికరమును చూపేవాడు, ఆయన క్షమించేటువంటి వాడు. మన భక్తిహీనత ఒకవేళ తెలియక అవిశ్వాసములో ఉంటే, దేవాలయములోనికి ప్రవేశించుచున్నటువంటి ఆ జనసమూహముతో మాట్లాడుతున్నాడు, మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. కానీ దిద్దుబాటు అంటే మనకి అంత సంతోషమో కదా. కీర్తనల గ్రంథం 50వ సంకీర్తన 17వ వచనం ఏంటండి? ఎవరికి? నాకు అసహ్యం. ఎవరికి అసహ్యం? దిద్దుబాటు నీకు అసహ్యము కదా ప్రియులారా. దిద్దుబాటు, అరే నువ్వు చేస్తున్నా తప్పయా, సరేలే నువ్వు చూసుకో, మా తెలుసులే, బంగారం. ఇంట్లో భార్యనేమో కారంలాగా ఉంటుంది, బయట ఏమో మమకారంలాగా ఉంటుంది. ఆ మమకారం ఒరిలో పడిపోయి సంసోను ప్రాణాలు కోల్పోయాడు. రోజు చూస్తున్నాం, ఈ సోషల్ మీడియాలో రోజు చూస్తున్నాం. ఒకసారి చెప్పినట్టు గుర్తు,
ఇంతకు ముందు మగపిల్లలు పెండ్లంటే బహు ఆశగా తొందరగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మగపిల్లలు పెండ్లంటే భయపడిపోతున్నారు. ఎందుకురాని పరిశీలన చేస్తే పెళ్ళైన ప్రతి అంటే ఎక్కువ భాగం భర్తలను హతమార్చేటువంటి మంచి భార్యలు నేటి దినాలలో పుట్టుకొస్తున్నారు. అందుకని భయపడుతున్నారు. ప్రియులారా, జాగ్రత్త. ఈరోజు 2 విషయాలు సరి చూసుకుంటే, చక్కదిద్దుకుంటే మనము కనికరించబడతాము. చక్కపరచుకోలేకపోతే, దిద్దుబాటు లేకపోతే, మారు మనసు లేకపోతే మరణములోనికి దిగజారిపోతాం. నీవు నేను అలాగ ఉండొద్దు. ఇది మిక్కిలి అనుకూల సమయం, రక్షణ దినం. ఈ రక్షణ దినములో మనము ఏమై ఉండాలి? ఈ రక్షణ దినములో మనం ఏమై ఉండాలి? కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. చివరిగా కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం మనం ఒకసారి గమనించిన వారమైతే, తాను నిలుచుచున్నానని తలంచుకొనివాడు పడకుండునట్లు, తాను నిలుచుచున్నానని తలంచువాడు పడకుండా ఉండునట్లు జాగ్రత్తగా చూచుకునే జాగ్రత్త, హెచ్చరిక. ఆ హెచ్చరిక ద్వారా మన జీవితాలు సరిచూచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు జన సమూహంతో మాట్లాడుతూ ఉన్నాడు, మారు మనసు పొందాలి అని. హెబ్రీ గ్రంథకర్త, విశ్వాసమును బలపరుచుకోండి. ప్రవక్త అయిన ఇర్మియా దేవాలయ ప్రసంగంలో మీ జీవితాలు సరిచూచుకోండి, మార్చుకోండి అని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి లోక సంబంధంలో, అపవాది సంబంధమైన సంఖ్యలలో మనం పడిపోకుండా జాగ్రత్తగా ఉండటానికి ఈ దినమైన యథార్థతతో దేవుని సన్నిధానములో మనము జీవించుచు మన మార్గములను, క్రియలను చక్కదిద్దుకొని ముందుకి కొనసాగడానికి పరిశుద్ధాత్మ దేవుని కృప తోడుగా ఉండి బలపరచునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీకును, మీ తలంపులకును, మీ హృదయములకు కాలు వండి నడిపించునుగాక. ఆమేన్.